హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది గ్రోవర్. దిస్ ఈజ్ జానకి. ఈరోజు మనం లోటస్ సీడ్ నుండి ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో అలానే లోటంటి సాయిల్లో మనం ప్లేస్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చెప్తాను. చూడండి, ఇది నేను పెట్టి 15 days అవుతుంది. సో ఈ లోటస్ని ప్రాపగేట్ చేసి 15 days అవుతుంది. సీడ్ నుండి ప్రాపగేట్ చేశాను. ఈ సీడ్స్ నేను ఆన్లైన్ నుండి తెప్పించుకున్నాను. చూసారు కదా, చక్కగా రూట్స్ అనేవి గ్రోత్ వచ్చింది. ఇది సీడ్కి బాటమ్ పార్ట్, ఇది టాప్ పార్ట్. ఈ టాప్ పార్ట్ నుండి కూడా మనకి జర్మినేషన్ అనేది జరిగింది. లీవ్స్ అనేవి ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ అట్లా అన్ని లీవ్స్ అనేవి వచ్చాయి. ఇలా సక్కర్లాగా వచ్చి రూట్స్ కూడా వచ్చింది నీట్గా. సో ఇప్పుడు మనం ప్రాపగేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ సీడ్కి ఇది ఇలా కనిపించే పాయింట్ పార్ట్ వచ్చి బాటమ్ పార్ట్, ఇలా ఉండేది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని మనం ఏదైనా శాండ్ పేపర్ అంటారండి, అది ఎలక్ట్రికల్ షాప్స్లో దొరుకుతుంది. ఆ శాండ్ పేపర్ కేసి మనం గీస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్ అనేది. ఆర్ఎల్స్ ఇట్లాంటి కటింగ్ ప్లేయర్తో మనం ఈ రెండింటి మధ్యలో పెట్టి కట్ చేసుకోవాలి. అయితే నేను 2 మెథడ్స్ ట్రై చేశాను. ఇలా గీరిన దానికంటే కూడా మనకి కట్ చేసిన దానికి జర్మినేషన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో చూసారు కదా, ఇలా లోటస్ అనేది జర్మినేట్ అవ్వడానికి అలా కట్ చేసిన దానికి మనం వాటర్లో వేస్తే 3 to 4 daysకి ఫస్ట్ లీఫ్ అనేది రావడం జరుగుతుంది. ఇలా హోల్ పెట్టిన దానికైతే 1 weekకి మనకి ఫస్ట్ లీఫ్ రావడం జరుగుతుంది. అసలు ఏది పట్టకుండా మనం యాజ్ లోటస్ సీడ్ వేస్తే అది స్వెల్ అయ్యి దాంట్లో నుండి లీఫ్ అనేది బయటికి రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మనం ఈ జర్మినేషన్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ ఓపెన్ చేయాలి కంపల్సరీగా. అలా కట్ ఓపెన్ చేసిన దాన్ని ఇలా ఫ్రెష్ వాటర్ తీసుకుని ఇలా ఫ్రెష్ వాటర్లో మనం డ్రాప్ చేయాలి. అలా డ్రాప్ చేస్తే ఇలా సీడ్ అనేది కిందకి సింక్ అవ్వకుండా పైకి కనుక తేలితే అది జర్మినేషన్ అవ్వదు ఇంకా అని అర్థం. ఇలా బాటమ్కి సింక్ అయిన సీడే మనకి జర్మినేట్ అవుతుంది. ఇలా జర్మినేట్ అయిన ఈ లోటస్ని మనం సీడ్ పలాన తీసి మనం సాయిల్లో ప్లేస్ చేసుకోవడమే. సో ఎలాంటి చిన్న కంటైనర్లో అయినా లేదా 100 rupees టబ్స్లో అయినా ఎలాంటి వాటిలో అయినా సరే గ్రో అవుతుంది. నేను మీకు నా దగ్గర ఉన్న కొన్ని లోటస్ ఆల్రెడీ పాట్ చేసినవి చూపిస్తాను. ఇది నేను ట్యూబర్ నుండి గ్రో చేస్తున్న లోటస్. నాకు ఇప్పటివరకు అయితే ఫ్లవర్ అయితే రాలేదు, కానీ కొత్త లీవ్స్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఇది కూడా వచ్చేసి వైట్ లోటస్ అనమాట. ఇది నేను బయట నుంచి చిన్న ట్యూబర్ తెచ్చుకున్నాను. యాక్చువల్గా దీని లీవ్స్ అన్నీ పోయి ఇది మళ్ళీ రీగ్రో అవుతుంది ఇప్పుడే. ఇది వచ్చేసరికి వైట్ లోటస్, బ్లూ కలర్ ఇది. సో బ్లూ కలర్ కలువ పువ్వు అంటారు కదా, ఆ కలువ పువ్వులు ఇవి. సో కలువ పువ్వులు రోజు మార్నింగ్ మనకి బ్లూమ్ అవుతాయండి. చూసారు కదా, లోపల చిన్న చిన్న న్యూ లీవ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అలానే ఇది వచ్చేసరికి నేను వాటర్ మాస్ అనమాట. ఈ వాటర్ మాస్ని కూడా పెట్టుకున్నాను. వీటితో పాటు హ్యాబిటాట్గా ఉంటుందని చెప్పి లోపల చూడడానికి బాగుంటుందని. ఇది ఈ కలర్ అనమాట. ఆల్రెడీ బ్లూమ్ అయిపోయింది. ఇది బ్లూ కలర్. ఇది కూడా నేను ట్యూబర్ తీసుకొచ్చాను, రూట్స్తో సహా తెచ్చుకున్నాను. దాంతోపాటు ఇది పింక్ కలర్ అనమాట. ఇక్కడ డార్క్ కలర్ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఆ డార్క్ కలర్ లీవ్స్ కూడా పింక్ కలర్, అది ఇంకా గ్రో అవ్వలేదు. సో దీనిలోకి ఫ్రాగ్స్ ఎంటర్ అవ్వకుండా ఉంటాయని చెప్పి ఇలా మేము నెట్ వేసుకోవడం అనేది జరిగింది. ఈ లోటస్ అనేది మనకి ఏప్రిల్ నుండి ఆగస్ట్ వరకు ఈ టైం పీరియడ్లో మనకి జర్మినేట్ అవ్వడం కానీ గ్రో అవ్వడం కానీ ఫ్లవర్ ఎక్కువ రావడం కానీ జరుగుతుందండి. సో ఈ టైంలోనే మనం గ్రో చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో లోటస్ని ఈ టైంలో మనం గ్రో చేసుకోవచ్చు. సో మీరు పాట్ చేసుకునేటప్పుడు ఎలాంటి సైజ్ కంటైనర్లో అయినా సరే మీరు ఇలాంటి లార్జ్ సైజ్, అక్కడ చూసారా రోజ్ ప్లాంట్ పెట్టాను, అలా రోజ్ ప్లాంట్ పెట్టుకున్న పెద్ద పెద్ద కుండీల్లో కూడా మనం కింద డ్రైనేజ్ హోల్స్ చేసుకోకుండా సాయిల్ వేసి మనం ప్రిపేర్ చేసుకుని సాయిల్ ఎక్కువ వాటర్ తక్కువ ఉండేలాగా పెట్టుకుంటే మనకి వాటర్లో నుండి పైకి లీవ్స్ అనేవి రావడం జరిగి అలానే ఎక్కువ గ్రోత్ కూడా ఉంటుంది సాయిల్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఈ రీపాటింగ్ అనేది నేను మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఇలానే ఇంకా మన గార్డెన్లో కొన్ని న్యూ ఎడిషన్స్ ఉన్నాయంటే కొన్ని కొత్త పూలు కొన్ని కొత్త కాయలు కాసే, అది ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇదండి ఆల్రెడీ ఆర్కిడ్, ఇక్కడ వైలెట్ కలర్ ఆర్కిడ్ వచ్చేసి ఫ్లవర్స్ అయిపోయాయండి, బ్లూ బ్లాక్ ఆర్కిడ్. ఈ ఆర్కిడ్ కేర్ టిప్స్ కూడా నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను, అది మీకు పైన ఐకార్డ్లో పెడతాను. చూసారు, ఇక్కడ నుండి దీనికి న్యూ గ్రోత్ అనేది రావడం స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ న్యూ రూట్స్ కూడా వచ్చాయి. సో ఈ ఆర్కిడ్ స్పైక్ అయిపోగానే ఏం చేయాలి అంటే మనం దాన్ని ప్రూన్ చేసేయాలి.
ప్రూన్ చేయకపోతే ఇలా చూసారు, ఇక్కడ నుండి ఇలా బ్యాక్కి డైబ్యాక్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు మనం దాన్ని ప్రూన్ చేసేసుకోవాలి. ఇది ఆల్రెడీ గ్రో అయినది చూసారు, ఇక్కడ కూడా మనకి న్యూ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. ఎయిదర్ స్టెమ్ ఆర్ లీఫ్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కొత్తగా బ్లూమ్ అయింది. ఈ ఆర్కిడ్స్ పైకి అంతా కూడా చూడండి, ఈ ఆర్కిడ్స్ పైకి అంతా కూడా కొత్తగా బ్లూమ్ అయింది. చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ కలర్ కూడా మనకి లైట్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ వచ్చే అన్ని ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యాయి, చాలా బాగుంది. దీనికి కూడా మనకి ఇది న్యూగా గ్రో అయిన స్టెమ్ అన్నమాట. న్యూ రూట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి దీనికి. ఆర్కిడ్స్తో పాటు ఇంకా కొత్తగా యాడ్ అయిన ఫ్లవర్ ఏంటంటే, ఇది సమ్మర్ కాబట్టి మనకి జాస్మిన్స్ ఎక్కువ పూస్తాయి. అంటే మల్లెపూలుకి సంబంధించి మల్లెపూలు, విరజాజి పూలు, సన్నజాజి పూలు ఇవన్నీ కూడా ఎక్కువ పూస్తుంటాయి ఈ సమ్మర్లో. మనకి ఎక్కువ మంచి ఫ్రేగ్రెన్స్. సో ఇలానే జాస్మిన్స్, విరజాజి పువ్వులో నా దగ్గర ఉన్నది ఈ అడవి మల్లి పువ్వు. సో ఇక్కడ నాకు ఒక ఫ్లవర్ అనేది రావడం జరిగింది, ఈరోజు పూసే పువ్వు చూసారా. ఈ ఫ్లవర్ దీనికి మనకి రేకులు బయట రెడ్ కలర్లోను, అలానే లోపల పువ్వు పూసాక చాలా అందంగా ఉంటుంది. వీలైతే నేను మీకు ఈ ఫ్లవర్ పక్కన యాడ్ చేస్తాను, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇది అడవి ఈ అడవి మల్లెపూని నేను మీకు పక్కన ఫ్లవర్ యాడ్ చేస్తాను. ఇది అడవి మల్లెపూల్లో ఒక రకం, నా దగ్గర ఇంకొక రకం ఉంది, అది నేను మీకు చూపిస్తాను. చూసారా ఇలా కరివేపాకు ఆకుల్లాగా చాలా, ఈ లీవ్స్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది నేను కస్టర్డ్ యాపిల్ చెట్టు మీదకి పాకించానండి. దీన్ని వచ్చేసి ఇలా అంటే ఈ బ్యాగ్లో పెట్టుకున్నాను, 12 ఇంచెస్ బ్యాగ్లో 2 మొక్కలు పెట్టాను. అయితే ఫస్ట్ ఏం జరిగిందంటే, నాకు తెలియక నేను ఒక ప్లాంట్ని పాకుతుంటే కట్ చేసేసాను. అది ఫ్లవరింగ్ రాదేమో అని చెప్పి, కానీ ఇది పాకితేనే ఫ్లవర్స్ వస్తాయన్న విషయం నాకు తర్వాత తెలిసింది. సో ఒకదాన్ని పాకనిచ్చాను, మనకి ఇట్లా ఎవ్రీ ఎండ్ ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి. ఇలా పైన చూడడానికి చాలా బాగుంది అండ్ మంచి ఫొటోస్ దిగడానికి కానీ మంచి ఫోటో కార్నర్గా కూడా ఉంది. ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటుంది. అలానే చూపించే గార్డెన్లో ద లాస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే, మోస్ట్ ఎగ్జైటింగ్ సర్ప్రైజ్ అండ్ నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అది మీ అందరితో షేర్ చేసుకోవడానికి. అదేంటంటే రండి చూపిస్తాను. చూసారా, మన లక్ష్మణఫల్కి పింద పడింది, ద ఫస్ట్ వన్, చిన్న పింద. ఇది ఎలా నేను కనిపెట్టానంటే, నేను మైసూర్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మణఫల్ చెట్టుకి ఇలానే ఒక చిన్న పింద చూసాము. సో లక్ష్మణఫల్ పింద ఇలానే ఉంటుందని నేను కనిపెట్టాను. సో మన చెట్టుకి ఇట్లా ఫస్ట్ పింద అనేది రావడం జరిగింది, అది పెరిగి పెద్దదవడం చూడాలి ఇంకా. సో ఇదే ద బెస్ట్ సర్ప్రైజ్ ఫ్రమ్ అవర్ గార్డెన్ అన్నమాట ఈరోజు. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో కోవిడ్ అనేది చాలా డ్రాస్టికల్గా పెరిగిపోతుంది. సో బయటకు తిరగండి, స్టే హోమ్, స్టే సేఫ్, వేర్ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.